సినిమా ఇండస్ట్రీలో ఉన్న అన్ని రకాల సమస్యలను పరిష్కరించేందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందించారని అన్నారు. ప్రముఖ నిర్మాత ఎన్వి ప్రసాద్, హీరో ప్రభాస్ నటించిన కల్కి సినిమా విజయంపై తిరుపతి నగరంలో మీడియా సమావేశం నిర్వహించారు. సినీ పరిశ్రమలో ఉన్న సమస్యలన్నీ 2 తెలుగు రాష్ట్రాలలోని ప్రభుత్వాలు పరిష్కరించేందుకు ముందుకు రావడం శుభ పరిణామమని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో సినిమా పరిశ్రమల్లో అనేక సమస్యలు ఎదురయ్యాయని తెలిపారు. సినిమా పరిశ్రమను వ్యాపారంగా చూడాలే కాని రాజకీయ కక్ష సాధింపులు తగవని గత ప్రభుత్వానికి విన్నవించినా పట్టించుకోలేదని అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వంలో సినిమా పరిశ్రమ అన్ని విధాలా పురోభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణలోని సినీ పరిశ్రమ త్వరలో ఆంధ్రాకు కూడా తరలి వస్తుందని అన్నారు. ఆంధ్రాలో కూడా తిరుపతి, విశాఖ, విజయవాడ ప్రాంతాలలో కార్యాలయం ఏర్పాటు చేస్తామని అన్నారు. భవిష్యత్తులో షూటింగ్ కు అత్యంత అనువైన ప్రాంతంగా ఆంధ్ర నెంబర్ 1 స్థానంలో నిలుస్తుందని తెలిపారు. కల్కి సినిమా అద్భుతమైన విజయాన్ని సాధిస్తుందని అన్నారు. టెక్నాలజీని వినియోగించుకునే విధానంలో ప్రపంచ సినీ పరిశ్రమతో తెలుగు పరిశ్రమ పోటీ పడుతుందనడంలో సందేహం లేదని ఆయన స్పష్టం చేశారు. తెలుగు సినీ పరిశ్రమ పూర్వ వైభవం సంతరించుకుంటుందని త్వరలోనే పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడును కలిసి సినీ పరిశ్రమ కష్టాలను వివరించి వాటిని తొలగించేందుకు తామంతా కృషి చేస్తామని ఎన్వి ప్రసాద్ పేర్కొన్నారు. సినిమా ఇండస్ట్రీ ఖచ్చితంగా ఏపీకి కూడా వస్తుంది. ఈరోజు తెలుగు చలనచిత్ర పరిశ్రమ ప్రపంచంలోనే తలెత్తుకునే స్థాయికి మనం వెళ్ళిపోయినాం. ఈరోజు వరల్డ్ టెక్నాలజీని కూడా మన వాళ్ళు చాలా ఈజీగా ఈరోజు హైదరాబాద్ హబ్గా వర్క్ జరుగుతూ ఉన్నాయి. ఖచ్చితంగా ఫ్యూచర్లో ఆంధ్రాకు కూడా నెంబర్ ఆఫ్ షూటింగ్స్ జరుగుతున్నాయి. ఖచ్చితంగా ఆంధ్రాలో కూడా డెవలప్మెంట్కి కావాల్సిన ఏర్పాట్లు కూడా ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీ సైడ్ నుంచి చేయాల్సిన బాధ్యత ఉంది. ఈ ప్రభుత్వ బాధ్యత కాదు, సినిమా ఇండస్ట్రీ బాధ్యత. కాబట్టి ఖచ్చితంగా దాని మీద కూడా సినిమా ఇండస్ట్రీ మొత్తం ఇక్కడే చాలా ఓన్ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి. తెలుగు ఫిల్మ్ ఛాంబర్కి తిరుపతిలో ఉంది, గుంతకల్లో ఉంది, విజయవాడలో ఉంది, వైజాగ్లో ఉంది. ఎక్కువ ప్రాపర్టీసు ఆంధ్రాలోనే ఉన్నాయి. ఖచ్చితంగా దీని మీద ప్రభుత్వంతో చర్చించి సినిమా ఇండస్ట్రీ ముందుకు వచ్చి చాలా చేయాల్సిన బాధ్యత ఉంది. ప్రభుత్వం కన్నా కూడా మనం చేయాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇండస్ట్రీ పెద్దలందరూ దీని మీద మన మీటింగ్లోనే సానుకూలంగా స్పందించారు. ఖచ్చితంగా అది జరుగుతుందని నేను ఆశిస్తాను. ఇదివరలో తిరుపతి, వైజాగ్ లాంటి ప్రాంతాల్లో స్టూడియోలు నిర్మాణం చేపట్టడానికి ముందుకు వచ్చి మళ్ళీ ఆగిపోయిన సందర్భాలు ఉన్నాయి. దీని పట్ల ఏముంటుంది? స్టూడియోల కన్నా ఇప్పుడు టెక్నాలజీ పరంగా చాలా పెరిగిపోయిందండి. అది ఎక్కడున్నా టెంపరవరీ షెడ్స్ వేసుకొని షూటింగ్లు చేసేసేయచ్చు. టెక్నాలజీ విపరీతంగా అప్గ్రేడ్ అయిన తర్వాత స్టూడియోలోనే షూటింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఫ్యూచర్లో అయితే ఇక్కడ కూడా ఒక హబ్గా తయారవుతుంది. కళ్యాణ్ గారు ఒక సినిమా శాఖకు సంబంధించిన దీనికన్నా కూడా అండి 2 రాష్ట్రాలు ఒకే పద్ధతిలో ఉండేటట్టు చూసుకోండి. ఫర్దర్గా మళ్ళా మీరు ఇటువంటి ఇండస్ట్రీ ఎక్కడొచ్చి ప్రతిసారి మాట్లాడుకునే పద్ధతులు అవి ఉండకూడదు. ఎక్కడో దగ్గర ఫుల్ స్టాప్ పడి ఇద్దరు ఒక ప్లాట్ఫారం మీదకి రండి అనేది క్లియర్గా చెప్పడం జరిగింది. అక్కడ ప్రభుత్వంతో కూడా మేము చర్చిస్తామని కూడా చెప్పారు.